తన మతంలో ఇలా జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే స్పందించేవారా అంటూ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వేసినటువంటి ప్రశ్న ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మారుమోగిపోతుందని, అందులో భాగంగానే దాన్ని కప్పిపుచ్చుకునే దాంట్లో భాగంగా అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గావట్లమణి గారు నమస్తే. నమస్తే అండి. తన మతంలో ఇలా జరిగి ఉంటే జగన్మోహన్ రెడ్డి కూడా ఇలాగే ప్రవర్తించేవాడా అంటూ పవన్ కళ్యాణ్ వేసినటువంటి ప్రశ్న ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మారుమోగిపోతుందని, దాన్ని కప్పుచ్చుకునేందుకే ఇప్పుడు అంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి హయాంలో మేము ఆలయాలను నిర్మించామంటూ కవర్ చేసేటువంటి ప్రయత్నం చేశారా అంటే ఏం చెప్తారు మేడం? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి ఆన్సర్. అంబటి రాంబాబుకి ఏంటి సంబంధం? మధ్యలో అంబటి రాంబాబుని ఎందుకు పంపించారు ప్రెస్ మీట్ పెట్టమని? ఓకే కదా, ఏం మాట్లాడాడు అంబటి రాంబాబు మనం విన్నాం. ఆయన ఏమంటున్నాడు, పవన్ కళ్యాణ్ది ఏ మతం అని అడుగుతున్నాడు. ఓకే, పవన్ కళ్యాణ్కి స్థిరం లేదని చెప్పాడు. అప్పుడు ఒక మతం అంటాడు, ఇప్పుడు ఒక మతం అంటాడు, ఎన్నికల ముందు ఒక మతం అంటాడు. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అదే చేస్తాడు. తన నియోజకవర్గాలు వదిలేశాడు, తన ప్రజల్ని పట్టించుకోవట్లేదు, అసలు పార్టీ గురించి పట్టించుకోవట్లేదు. నువ్వు ఇప్పటికైనా బయటికి రావయ్యా ఆ చంద్రబాబు నాయుడు తోటి అని మళ్ళీ అదే పాట మొదలుపెట్టాడు. ఓకే, అంటే దాని అర్థం ఏంటి? కూటమిని విడగొట్టాలి అనేది వాళ్ళల్లో ఇంకా అదే ఉంది. కూటమిని విడగొట్టి జనసేనని, తెలుగుదేశాన్ని విడగొట్టాలి, వచ్చే ఎన్నికల్లో వాళ్ళు కలిసి ఉండకూడదు, ఇదొక్కటే మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి మతం గురించి ఎక్కడా ప్రస్తావించకుండా, జగన్మోహన్ రెడ్డి మతం ఏంటో ఆయన చాలాసార్లు చెప్పాడు, వీడియోలు చూసుకోండి అన్నాడు. జగన్మోహన్ రెడ్డి చాలా గుళ్ళు కట్టించాడు, హిందువుల కోసం చాలా చేశాడు అంటున్నాడు. ఏం చేశాడు? పరకామణి విషయాన్ని చాలా తెలివిగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దాన్ని చాలా తెలివిగా చూపిస్తున్నాడు. ఏమంటున్నాడు? 9 నోట్లు, దానికి 80,000 ఎంతో, అది దానికి 14 కోట్లు కట్టించారు. ఇదెక్కడ? వరాహస్వామి టెంపుల్, అదేంటి అక్కడ 55,000 చోరీ అయితే వాళ్ళని మీరు బయటికి పంపించేశారు, వాళ్ళని వదిలేశారు అంటున్నాడు. అసలు ఏమైనా పొంతనుందా? ఓకే, ఇప్పుడు తప్పు చేసి ఒక వ్యక్తి దొరికితే మొదటి తప్పిదంగా వదిలేస్తారు కొన్నిసార్లు, లేదు అతనికి పనిష్మెంట్ ఇచ్చి వదిలేస్తారు, సస్పెండ్ చేస్తారు, ఇలా రకరకాల. అదే చేశారు అక్కడ. ఇక్కడ $9 అంటాడేంటి, 9 నోట్లే అంటాడేంటి? ఇప్పుడు $970. అయితే అసలు సతీష్ కుమార్ ఆ రోజే ఎందుకు పట్టుకున్నాడు? అంతకుముందే ఎప్పటి నుంచి ఈయన దొంగతనాలు చేస్తున్నాడు. ఒక చిరుద్యోగి, ఒక మఠంలో పనిచేసే అతని దగ్గర 14 కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? భార్య పేరునున్నా అతని పేరునున్నా అంత ఆస్తి ఎలా వస్తుంది ఒక చిరుద్యోగికి? ఒక సందేహం. ఆ తర్వాత అంతకుముందు అసలు మీరు ఎన్నిసార్లు చేస్తే సతీష్ కుమారు చూసి ఉండబట్టలేక పట్టుకున్నాడా మిమ్మల్ని? అంతే కదా. అంటే ఇప్పుడు మరి 120 కోట్ల స్కామ్ జరిగిందని ఎందుకు వస్తుంది? ఆ రోజు అసలు దొరికింది $970 కాదు, 16 లక్షలు అనే మాట కూడా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నేను అనేది ఏంటంటే, ఇవన్నీ కాదు అంబటి రాంబాబు గారు మీరు మాట్లాడాల్సింది. అది చిన్న చోరీ అంటే దాన్నే పట్టుకున్నారని చిన్న చోరీ అనే పదం గురించి మాట్లాడుతున్నాడు తప్ప హిందువుల మనోభావాల గురించి మాట్లాడలేదు ఎక్కడ అంబటి రాంబాబు. అంటే హిందువులు బాధపడతారు, హిందువులకి మనసు ఉంటుంది, వాళ్ళ దేవుడు వాళ్ళకు ఉంటాడు. మీరు కూడా ఒక హిందువే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మిస్టర్ అంబటి. ఓకే, మీరు హిందువే కదా, మరి ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? మీరు ఎలా, ఇప్పుడు మీరు చంద్రబాబు నాయుడు చెప్పింది పవన్ కళ్యాణ్ చేస్తున్నాడు అంటున్నారు, మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చేస్తున్నారు కదా. మీరు స్క్రిప్ట్ చూసి చదువుతున్నారు, మీ సొంతంగా ఒక్క ముక్క చెప్పలా మీరు. పవన్ కళ్యాణ్ తన అభిప్రాయాలు తను చెప్పారు, తనేమి చంద్రబాబు నాయుడు పంపించిన స్క్రిప్ట్ చదవాలా. పైగా 100% స్ట్రైక్ రేట్ అంటారు. అవును, 100% స్ట్రైక్ రేట్ వచ్చింది, మీరు అవునన్నా కాదన్నా. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటంటే, ఫైనల్గా ఇది చిన్న చోరీ అంతే, 14 కోట్లు ఇప్పించేసాం, అక్కడితో అయిపోవాలి. అది మీరు దాని మీద ఫర్దర్గా వెళ్ళకూడదు. అది ఆయన మనసు మనకు అర్థమైంది. అది కానీ మీరు వరాహస్వామి టెంపుల్లో వాళ్ళని మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఇంకా ఎక్కువ ఆస్తి తీసేసుకోవాలి దేవుడికి. అది ఎందుకు తీసుకోలేదు మీరు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మీకు అర్థమైందా? ఇక్కడ 14 కోట్లు ఇప్పించాం కాబట్టి 55,000కి మీరు 10 కోట్లు ఇప్పించాలి.
ఓకే. 14 కోట్లు అసలు మీరు ఎందుకు ఇప్పించారు? దానికి సమాధానం చెప్పండి ముందు. ఉమ్. 14 కోట్లు 80,000కి 14 కోట్లు ఇవ్వడం అనేది అసలు ఏ లెక్క అది? ఉమ్. అసలు దేవుడు మిమ్మల్ని అడిగాడా 14 కోట్లు ఇమ్మని? ఉమ్. ఈ దేవుడికి మీరు లంచం ఇస్తారా? చెప్పండి ఓకే కదా. దీనికి ఆన్సర్ రావాలి మనకి. ఉమ్. చిన్న చోరీయా పెద్ద చోరీయా? అసలు చోరీ చేయటం తప్పు పరకామణిలో ఉంటూ, ఉమ్. నెంబర్ 1. నెంబర్ 2, దాన్ని కప్పిపుచ్చుకోవటం తప్పు. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కలియుగ ప్రత్యక్ష దైవం మీద భక్తులకి అంటే విశ్వాసం ఉంటుంది. ఆయన ఏదో ఒక కోరికలు కోరుకొని ఆ కోరికలు నెరవేరిన తర్వాత స్వామివారికి ముడుపు కట్టుకొని మొక్కుబడి చెల్లించేందుకు తిరుమల వస్తారు, స్వామివారిని దర్శనం చేసుకుంటారు, తర్వాత మొక్కుబడులు ముడుపులు చెల్లిస్తారు. స్వామివారికి కానుకగా సమర్పించిన డబ్బులు స్వామివారికి దక్కలేదు అని ఆ కానుకలు సమర్పించిన భక్తుడికి తెలియగానే ఆయన మనోభావాలు దెబ్బతింటాయి కదా. మామూలుగా దెబ్బతినవండి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అనే దేవుడు చిన్న దేవుడు కాదు. అసలు ఎంత విశ్వాసం ఉంటుంది అందులో. ఆ ముడుపులు కడతారు, ఆ ముడుపులు చాలా పవర్ఫుల్ కదా. దేవుడు అనేవాడే పవర్ఫుల్. వాళ్ళ కట్టే ముడుపులు ఇవన్నీ కూడా. ఇప్పుడు మీకు నేను డబ్బులు వేసాను అంటే దేవుడికి ఇంత అనుకుని వేస్తాను. 116, 1116 వాళ్ళ స్తోమతను బట్టి వేస్తారు. మీరు ఎట్లా లెక్క కడతారు? ఇప్పుడు 14 కోట్ల లెక్క ఏంటి తేల్చమంటున్నాను నేను. నీకు అర్థమైందా? 80,000కి 14 కోట్లు, లేకపోతే 72,000కి 14 కోట్లు ఇవ్వటం ఏంటి? ఒక్కదానికి ఆన్సర్ చెప్పమానండి. అంబటి రాంబాబు ఇంత ప్రెస్ మీట్ పెట్టి ఇంత నోరు చించేసుకుని గొంతు చించేసుకుని మాట్లాడక్కర్లా. ఇప్పుడు ఆయన చచ్చిపోతున్నాడు అంటే వైసీపీకి ఏం చేయాలో తెలియట్లా. ఈ చిన్న చోరీ అనే పదాన్ని వాళ్ళు ఎలా సమర్థించుకోవాలో అర్థం కాక వాళ్ళు కింద మీద పడుతున్నారు నన్ను అడిగితే. అందుకని అంబటి రాంబాబు వచ్చి మాట్లాడాడు. అంటే అది చిన్న చోరియా పెద్ద చోరియా అనేది పక్కన పెడితే భక్తుల మనోభావాలు దెబ్బతింటమే కదా. అంటే భక్తులు స్వామివారి మీద విశ్వాసంతో ఆయనకి మొక్కుబడిగా చెల్లించినటువంటి కానుకలు స్వామివారికి దక్కలేదు అని తెలియగానే అప్పటి వరకు నా కానుకలు నేను సమర్పించాను అనుకున్న భక్తుడి పరిస్థితి ఏంటి? అసలు అది ఒకటి మీరు చెప్పినట్టుగా. రెండోది అసలు మీరు సమర్థించడం ఏంటి? అదొక్కటే మన పాయింట్. అసలు చోరీని మీరు సమర్థించడం ఏంటి? ఇక్కడ మీకు పాయింట్ అది. ఓకే. అసలు దొంగతనాన్ని మీరు సమర్థించడం ఏంటి అంటే మీరు ఏమైనా దొంగల నాయకులా? మీరు దొంగతనం చేసే వాళ్ళకి మీరు నాయకులా? మీ జగన్మోహన్ రెడ్డి పెద్ద నాయకుడు, నువ్వు చిన్న నాయకుడువా అంబటి రాంబాబు? ఓకే. అది సమాధానం చెప్పమానండి. ఇప్పుడు మీ చర్చిల్లో ఇలా జరిగితే మీరు ఇలాగే మాట్లాడతారా? దానికి సమాధానం చెప్పు. నేను మాట్లాడను, లేదు మేము డబ్బులు ఇలాగే కట్టిస్తాము చెప్పది. అది చెప్పలేదు. అసలు ప్రశ్నకు ఆన్సర్ లేదు. మొత్తానికి అంతిమంగా వాళ్ళు చెప్పింది ఏంటంటే, పవన్ కళ్యాణ్ మీరు చంద్రబాబు మాట వినకండి, మీరు బయటకు వచ్చేయండి, మీరు మీ ఇండివిజువాలిటీ మీరు చూసుకోండి, మీరు మీవన్నీ పట్టించుకోండి. ఇది వాళ్ళు ఇచ్చిన సలహా. అంటే మీరు కూటమి నుంచి విడిపోతే మేము మళ్ళా ప్రజల్లో తిరగగలం, మాకు అంటే ఫ్యూచర్లో మాకు గెలిచేదానికి అవకాశం ఉంటుంది అనేది మాత్రం అక్కడ నాకు అర్థమైంది. అంటే ఇప్పుడు వీళ్ళతో ఉంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మళ్ళా ఎన్నికల్లో గెలవలేరు. అది వాళ్ళకి తెలుసు కాబట్టి మళ్ళీ ఆవు వ్యాసంలాగా అక్కడికే వచ్చి ఆగింది. ఇంతకీ అసలు ప్రశ్నకు సమాధానం అయితే చెప్పలేదు. మరి జగన్మోహన్ రెడ్డి అన్న వచ్చి సమాధానం చెప్తారా? మనం వేచి చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.